lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా గది కడుతున్నా. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి. ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా సార్ ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. ఇలాంటి నీచులు ఆట కట్టించాలని అది ఆఫీస్కి వచ్చింది. స్వప్న, ఆ ఎదవల్ని పంపించింది. నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ దాని ఇల్లు? ఏమే ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్ నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు. టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు.